ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA కోర్సులు. CA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, వాతలు పెడితే జీవితాంతం గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాతలు పెట్టినా ఇంకా సిగ్గురాల. కృష్ణా జిల్లా పిల్లలందరూ పారిపోయారు. ఒక పుడింగి మాట్లాడుతున్నాడు, పేరు నాని. జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు. శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? శ్వేతపత్రం అని ఏ రోజన్నా విడుదల చేశాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని దోచుకుని దొంగ కాబట్టికి ప్రజలకి లెక్కలు చెప్పడు, ఏమి చూపించడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టికి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరున్నాని చంద్రబాబు గారి గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎన్నిసార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో? చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శిస్తే తప్ప? పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, రోజుకు ఒకసారి వెళ్తాడు. ఏంటి మీకు నొప్పి? మీరు పనిచేయరు, చంద్రబాబు గారు పని చేస్తుంటే దాన్ని విమర్శిస్తారా? 35 రోజులు అయింది, ఈయన ఏం చేయలేదు. ఏం చేయాలి 35 రోజుల్లో? పెన్షన్లు మేము 2000 మీరు 3000 ఇస్తానన్నది దశల వారుగా పెంచారు. మేము 3000 4000 ఇస్తానన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు. మళ్ళీ ఏప్రిల్లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు. ఇంకా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారో, ఏ శాఖల్లో ఏమేమి చేశారో, ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు, ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు. ఇవన్నీ కూడా మీకు 151 సీట్లు ఏదైతే 2019 ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకి వివరిస్తున్నారు. ప్రజలకి వివరిస్తుంటే వీళ్ళ డొల్లతనం ఎక్కడ బయటపడిపోయింది, వీళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయని ఉలిక్కిపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చెప్పండి, మీరు పోలవరానికి ఏం చేశారు? పోలవరంలో ఉన్నటువంటి మట్టిని పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దాదాపు 1000 కోట్ల పైనే మట్టిని అమ్మించుకున్నారు. పోనా అయ్యాన ప్రభుత్వ ఖజానాలు చేశారా అంటే మీ సొంతానికి వాడుకున్నారు. మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు. మీరేంటి, మీరు చేసిన పని ఏంటి చెప్పండి? ఒక్క పని ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే 3000 పెన్షన్ 4000 చేసి ఏప్రిల్ నెల నుంచి ఇస్తానన్నటువంటి 3 నెలల బకాయి కూడా ఇచ్చేసి 7000 రూపాయలు ఆయన చేస్తే మీ సైకో ముఖ్యమంత్రి ఏం చేశాడు? ప్రజావేదిక కూల్చాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అని ప్రజలను అడిగితే 3000 పెన్షన్ 4000 చేశారు అంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అంటే ప్రజావేదిక కూల్చాడు అంటారు ప్రజలు. దీనికి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్తారేంటి? అసలు చెత్త పన్ను వేసింది ఎవరు? చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ చెత్త గురించి మాట్లాడుతున్నాడు. ఈ చెత్త పేరుందా అని ఎవడో ఏమన్నాడా మిమ్మల్ని? చెత్త మీద పన్ను ఎవడని వేస్తాడా? మీరు వేసిన చెత్త రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే 35 రోజులు సరిపోయిద్దా? చంద్రబాబు గారు కాబట్టికి తొందరగా చెత్త అంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు. ఇవాళ సంపద సృష్టించాలి. ఇక్కడ మీరు అన్నీ ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ 3వ సారి అక్కడ బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు.
వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో అడుగుతున్నారు. మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా? ఎప్పుడైనా వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా? కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టాడు. కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నువ్వు మాట్లాడిచ్చేది. ఆంధ్రప్రదేశ్లో కాలు నొప్పికి ఆపరేషన్లో బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి. కాలు నొప్పికి ఆపరేషన్లు చేయించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది. కొన్నాళ్ళు ఆ ప్యాలెస్లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇదివరకటి కంటే ఎక్కువ వాళ్ళని పెట్టుకొని 35 రోజులు 40 రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు, చంద్రబాబు గారి మీద విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు, లోకేష్ బాబు గారి మీద విమర్శలు. ఏంటి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు వాత పెట్టినా మీకు సిగ్గు రాలేదా? సిగ్గు సరం లేదా? మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదే. ప్రతిపక్ష హోదా లేదే అనే ఒక ఇది కూడా లేదా మీకు? మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మిమ్మల్ని ఈ రోజుకి అసహించుకుంటున్నారు ప్రజలు. అయ్యో ఎందుకు ఈ 11 సీట్లు ఇచ్చాం? జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేశాం? అసలు పులివెందుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పీడ వదిలేదని. దమ్ముంటే ఈరోజు నువ్వు పులివెందుల్లో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు. పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబు గారికి 35 రోజులైతే 35 రోజుల మీద నన్న పేరు నాని పెట్టినటువంటి తప్పులు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పేరు నాని నువ్వు బందర్కి ఏం చేసావు చెప్పు? బందర్ పోర్టు చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందర్ పోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు. నువ్వు అసలు నువ్వు అక్కడ ఏం చేసావు? నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు, పిల్లలన్నీ పారిపోయినాయి, నువ్వు పుడింగిలాగా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు. మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం. దాని గురించి మాట్లాడయ్యా పేరు నేను. ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఓడినా నీకే పదవి రాదు. ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం అనేది కళ. మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళకి అంటున్నారేమో. పగటి కళ్ళలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేజేయండి. ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన కెరటం చంద్రబాబు నాయుడు గారు. పడి లేచిన కెరటం అంటారు చూసారా? మీరే అన్నారు 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పని అయిపోయిందని. మా పార్టీలోనే చాలామంది అనుభవించిన వాళ్ళు పోయారు. 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం ఇక లేదని. చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాడు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు? ఏ వర్గాలు నమ్ముతాయి? ఏ మతాలు నమ్ముతాయి? చెప్పండి. పలానా వాళ్ళు నమ్ముతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి. మీరా చంద్రబాబు గారిని విమర్శించేది? మీరా చంద్రబాబు గారు 35 రోజుల పాలనను విమర్శించేది? మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించేది?
మీరా చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడేది? 35 రోజుల్లో ఏ రోజన్నా ఖాళీగా రెస్ట్ తీసుకున్నాడా చంద్రబాబు గారు? ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగులు పెట్టాడు, ఎన్ని రివ్యూలు పెట్టాడు, ఎన్ని శ్వేతపత్రాలు. మీరు దోచుకున్న డబ్బు, మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప? చెప్పండి, తప్ప? ప్రజలను చెప్పానండి. ప్రజాధనాన్ని దోచుకొని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే అసలుకి ఎలక్ట్రిసిటీ 9,000 కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు. ఎవడబ్బ సొమ్ము? ప్రజల సొమ్ము అది. 9,000 కోట్లు. నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు, నీకు హైదరాబాద్లో లోటస్ పాండ్లో భవంతి, తాడేపల్లిలో భవంతి, అక్కడ బెంగళూరులో ఒక భవంతి. ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావని అక్కడ రుషికొండలో ఒక భవంతి. కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీకు చేతులు రావు. ఆ 9,000 కోట్ల రూపాయలు టిట్కో ఇల్లు మీద ఖర్చు పెడితే వాళ్ళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు? దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు హయాంలో దాదాపు 90 నుంచి 95% పూర్తయినటువంటి టిట్కో ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీకు ఎందుకు చేతులు రాలేదు? దీనికి సమాధానం చెప్పండి. మీరు 35 రోజుల పాలన మీద మీరే విమర్శలా? ఇవాళ ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా? ఏ వర్గాలన్నా పడుకున్నాయా? చంద్రబాబు నాయుడు గారికను జగన్మోహన్ రెడ్డికి పోలిక. జగన్మోహన్ రెడ్డి నక్క అయితే చంద్రబాబు గారు నాగలోకం. వాళ్ళిద్దరూ పోలిక పెట్టి మీరు ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు హర్షిస్తారా? చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ ప్రజలు. 99లో ఆయన ముఖ్యమంత్రిగా 2004లో ఓడిపోతే తిరిగి 2014లో మళ్ళీ ఎన్నుకున్నారు. 2019లో ఓడిపోతే మళ్ళీ 2024లో ఎన్నుకున్నారు. పడిలేచే కరెక్ట్. వేరే ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మనకు పనికిరాడు, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు. అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, మార్పు కోసం చూస్తారు. ఒకసారి అవకాశం అంటే చూస్తారు, ఇస్తారు. కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక ఈ ముఖ్యమంత్రి మనకొద్దు, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకునేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. దట్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ గాలి మాటలు, గాలి కబుర్లు ఇక మానేయండి. మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినా మీరు ఎవరిని చూడరు. ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది, పరుగులు పెడతారు. మీరు చూడండి, ఈ 2024 నుంచి 2029కి ఈ రాష్ట్రం రూపురేఖలే మారుతాయి. మీరు మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి. తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటని రెండు అనిపించుకోకండి. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళ తప్పులు ఎక్కడ బయటపడిపోతున్నాయి, అన్నీ బయటపడిపోతున్నాయని భయం వీళ్ళకి. శ్వేతపత్రం అనేది ఏంటి? అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేశారు, ఈ శాఖలో ఏం చేశారు, అసలు శాఖలు ఎన్నో ఉన్నాయో తెలిసా జగన్మోహన్ రెడ్డికి? ఏ రోజున శ్వేతపత్రం రిలీజ్ చేశాడా? ఏం చేశాడు ఆయన? కమ్మోడ్ వాష్రూమ్లోకి కమ్మోడ్ మన రాష్ట్రంలో, మన ఇండియాలో దొరకదని ఫారెన్ నుంచి కొనుక్కొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా రాజకీయం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం అంటే ఎంతకన్నా నీచం ఏముందా? కాబట్టి మీకు ప్రజలు వాతలు పెట్టారు. బుద్ధి చెప్పలా మీకు? ఎర్రగా కాల్చి వాతలు పెట్టారు ఓటు అనే రూపంలో. కానీ నిజంగా కడ్డీ పెట్టి కొలువుల్లో ఎర్రగా కాల్చి నిజంగా వాతలు పెట్టేదాకా తెచ్చుకోకండి. మీరు
పెద్ద ప్రజా ఆగ్రహానికి ఎవరైనా బలైపోతారు. మీరు ప్రజల్లో అభివృద్ధి చేస్తుంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే ప్రజలు ఊరుకుంటారనుకుంటున్నారేమో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.